నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. లోవ దేవస్థానంలో అభివృద్ధి పరుగులు. 90 లక్షలతో చేపట్టే పనులకు యనమల దివ్య శంకుస్థాపన. కాకినాడ జిల్లాలో కేరళ మంత్రి పర్యటన. పెద్దాపురం లలిత ఇండస్ట్రీస్ సందర్శన. విశాఖలో ఆర్టీసీ డిపో పవర్ రూమ్ను ప్రారంభించిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయమని స్పష్టీకరణ. తునిలో మెప్మా యాప్పై అవగాహన. ప్రభుత్వాధినేతలకు క్షీరాభిషేకం. శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం ఆధ్యాత్మికంగానూ పర్యాటకంగానూ మరింత అభివృద్ధి పరుస్తామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ఇవాళ లోవ రాజగోపురం ఎదురుగా 90 లక్షలతో నిర్మించే రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆమె ఎస్కలేటర్ సదుపాయం సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఏడాది పొడవునా ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో భక్తులతో కుంకుమార్చన పూజలు నిర్వహించాలని సూచించారు. శ్రీ తలుపులమ్మ అమ్మవారు కొలువైన లోవ దేవస్థానంలో భక్తులకు సకల సదుపాయాలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆ దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎత్తైన రాజగోపురం ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కృషి ఫలితంగా ఆవిష్కృతమైంది. మరోవైపు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లేందుకు ఎస్కలేటర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇక రాజగోపురం దిగువ భాగంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మరో 90 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే యనమల దివ్య ఇవాళ ఆ పనులకు భూమి పూజ చేశారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన శ్రీమతి యనమల దివ్యకు ఈవో పెనుమత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఆమె శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అభివృద్ధి ప్రతిపాదనలు ఈవో విశ్వనాథరాజు ఎమ్మెల్యే యనమల దివ్యకు వివరించారు. ఎస్కలేటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆషాఢంలో ప్రారంభమైన అమ్మవారి కుంకుమ పూజల పట్ల భక్తుల్లో భక్తిభావం మరింత పెరిగినందున ప్రతి శుక్రవారం ఏడాది పొడవునా అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో భక్తుల మనోభావాలకు అనుగుణంగా లోవ దేవస్థానమును తీర్థయాత్ర హబ్బుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలి మండలి చైర్మన్ పెట్టకోట భాస్కర్ సత్యనారాయణ, మాజీ చైర్మన్లు దూలం మాణిక్యం, గొర్లి అచ్చెన్నాయుడు, కూటమి నాయకులు అరిగెల నరసింహమూర్తి, తమరాణ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ హైందవ సాంప్రదాయంలో ముఖ్యమైన రోజు తొలి ఏకాదశి రోజు. ఇవాళ రోజున మన లోవ తల్లి అమ్మవారికి మన గుడికి ఎదురుగున్న రీటైనింగ్ వాల్ కానివ్వండి, అలాగే రోడ్ వెడల్పు కానీ ఆ రెండింటికి కూడా 90 లక్షలతోటి ముందుసారి మన కలెక్టర్ షణ్మోహన్ గారు ఉన్నప్పుడు వారితోటి అప్రూవ్ చేయించుకొని 90 లక్షలు తీసుకురావడం జరిగింది. ఆ ఫండ్స్ తోటే ఇవాళ మనము అక్కడ రీటైనింగ్ వాల్, రాజగోపురం ఎదురుగా రీటైనింగ్ వాల్, అలాగే రోడ్ వైడనింగ్ కూడా శ్రీకారం చుట్టాము. ఇవాళ శంకుస్థాపన కూడా జరిగింది. సో ఈ పని కూడా త్వరలో, యాక్చువల్గా అయితే 6 months టైం ఉంది, కానీ మన కాంట్రాక్టర్ మటుకు 2 months టైంలోనే పూర్తి చేస్తామని మాట ఇచ్చారు మనకి. అది పూర్తి అవగానే నెక్స్ట్ ఎక్స్కలేటర్, అలాగే పెద్ద షెడ్ కూడా రాబోతుంది. సో ఈ లోవర్ టెంపుల్ అనేది ఒక పర్యావరణానికి, అలాగే మన టూరిజం ప్రాజెక్ట్గా, పిలిగ్రిమేజ్ ప్రాజెక్ట్గా కూడా తీసుకొని తుని నియోజకవర్గానికి ఒక ప్రతిష్టాత్మకమైన టెంపుల్గా తీర్చిదిద్దాలనేది మా ఒక ఆశ. దీని అందరికీ కూడా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన లోవ తల్లి అమ్మవారికి ఒక కొత్త ఆచారం అనేది తీసుకురావడం జరిగింది. ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం కూడా, మొన్న ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం రోజు మొదలుపెట్టాము. దాదాపు 200 మందికి కూడా కుంకుమార్చన చేసాం. వాళ్ళందరికీ కూడా అమ్మవారి తరపున ప్రసాదం, అలాగే అక్షింతలు, పసుపు కుంకుమలు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ ఆచారం ఈ యొక్క ఆషాఢం శుక్రవారాలే కాకుండా నిత్యం ప్రతి శుక్రవారం చేయాలనేది మా యొక్క కోరిక. సో దీనికి కూడా మేము తుని నియోజకవర్గంలో ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి శుక్రవారం ఆడవాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కుంకుమార్చన చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈఓ గారిని కూడా సంప్రదించడం జరిగింది. ఇది కూడా తొందరగా ప్రాసెస్లో ఉంటుంది. ఈ ఆచారం మొదలు పెట్టడం చాలా విశిష్టం, చాలా మంచి స్పందన కూడా వస్తుంది పబ్లిక్ నుంచి అంతా కూడా. వారానికి కూడా 2000 మంది వరకు కూడా వచ్చి ఈ కుంకుమార్చన చేస్తున్నారు. సో ఆ లోవ తల్లి మహిమ అనేది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ లోవ తల్లి దీవెనలు మన తుని నియోజకవర్గం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆహార భద్రత ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును అధ్యయనం చేసే నిమిత్తం జిల్లాకు విచ్చేసిన కేరళ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్, పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విఎం జయకృష్ణన్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పెద్దాపురంలోని లలితా ఇండస్ట్రీస్ను సందర్శించారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, లలితా ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఈ సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లలితా ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సిద్ధం చేసిన బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం లలితా ఇండస్ట్రీస్ ప్లాంటును కేరళ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్, పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విఎం జయకృష్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్లాంటులో బియ్యం ఉత్పత్తుల ప్యాకింగు, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ను పరిశీలించారు. Actually, 200 people, sir. I am only arranging 50 places only. Time is very. That factory runs only exclusively for Kerala, sir. Yeah, no, sir. These are old factories, sir. Oh, okay. So, which we built in the year 1974 and was modernized rapidly. And this. And intended for Kerala market only. Yes, sir. Still, it is going on like that. Yes, sir. So, what's the thing you are making over there? Sureka rice, sir. Huh? Sureka rice. Sureka and Jaya rice. Sureka and Jaya. There is a crop shortage, sir. Yes. Is there production less or something? Yes, like sir. that? There is no crop for production. The second crop is failure in most of Karnataka. Because of that, there is a huge demand from the state of Karnataka also. That's the reason why Kerala markets are going up, sir. So, always. Yes, sir. Yes, sir. So Yes. civil supplies is mainly looked after by joint collector only. I'm the chair. Yes, sir. And when the quality and quantity is finalized in the presence of VRO, we will accept our state regulations, sir. Let it be raw rice or boiled rice or any particular cargo. We mill it. We mill the. Okay, sir. See that. In a mattu sendi. Hey, mattu. See the photo. Sir, one. Thank you, sir. Thank you. We also generate RO and is transferred to solvent with 300 metric tons per day capacity in extract.
పాఠశాల స్థాయిలో విద్యార్థుల సమగ్ర వికాసానికి మరియు వారి విద్యా పురోగతికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య అనుసంధానం అత్యంత కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం జగ్గయ్య చెరువు శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0కు ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మరి వారికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి. చదువు అంటే ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, అంతా డిజిటలైజేషన్ అవుతుంది, అంతా మనం ఆన్లైన్ జరుగుతూ ఉంది. అది ఒక పక్కన పెడితే కనుక ఇంటర్మీడియట్ వచ్చే వరకు కూడా ప్రతిదీ కూడా చదువుకున్నటువంటి చదువు అంతా కూడా వ్రాతపూర్వకంగా వ్రాస్తే కనుక అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, చదివింది రాసుకుంటే వ్రాసింది ఎప్పుడూ గుర్తుకుంటుంది. తద్వారా అనేకమైనటువంటి పరిశోధనలు చెప్తా ఉన్నాయి. రాసిన వారికి మైండ్ చాలా చురుగ్గా పనిచేస్తుంది, జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు. రాసేటువంటి రాత కూడా స్పష్టంగా ఉండాలి, స్పష్టతతో పాటు అందంగా ఉండాలి, అందంతో పాటు శాస్త్రీయంగా ఉండాలి. ఈ మూడు కనుక మీరు అలవర్చుకుంటే మీరు రాసినటువంటి రాతకు కానీ మీరు చదివినటువంటి చదువుకు కానీ మంచి మార్కులు వచ్చి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, మీ చేతు రాతలోనే ఉంది. మీరు ఖచ్చితంగా చేతు రాత మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలనేటువంటిది ఇక్కడికి ఉన్నటువంటి విద్యార్థులను కోరుకుంటూ, ఈరోజు ఏదైతే ప్రభుత్వం మీ అందరి కోసం, మరీ ముఖ్యంగా మహిళా సోదరమణుల కోసం మీరు రేపు చదువుకుపోవాలన్నా మీకు ఒక పక్క తల్లికి వందనం ఇస్తూ మరలా మీకు ఎక్కడ బస్సు ఎక్కినా అక్కడ నుంచి బస్ ఫ్రీగా ఉంది. మొన్న ఎక్కడో పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ మాటా మంత్రి కార్యక్రమంలో కొంతమంది విద్యార్థులు మాకు బస్సు కాలేజీ ఉదయం సమయానికి మరి స్కూల్కి వెళ్ళేటువంటి సమయానికి కొన్ని బస్సులు తక్కువగా ఉన్నాయంటే వెంటనే మరలా ఇక్కడ పిఠాపురానికి బస్సులు పెంచడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అది మన శాసనసభ్యులు మన నియోజకవర్గానికి ఇస్తున్నటువంటి మరి పనితీరు. మీ అందరికీ చెప్పొచ్చు, చాలామంది ఏమి పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధమైన రూపాయలు పిఠాపురం నియోజకవర్గానికి తెచ్చి అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నారు. మీరు ఎవరి మాటలను నమ్మొద్దు. మీకు ఏ పని కావలసిన నిమిషాల ప్రకారంగా చేసేటువంటి శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చక్కటి అధికారులందరూ కూడా మరి ఇటువంటి అధికారులు మనకు సహాయ సహకారాలు అందించడానికి మంచి అధికారులు మన జిల్లాలో ఉన్నారని తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ప్రతిసారి మీ స్కూల్కి వస్తూ ఉన్నారు అందరూ. Teacher meeting. The main reason for conducting this meeting so that parents can understand their students, how they are studying, how they are maintaining their timetable, what are the facilities available in the school, what complaints are there with the students, and how to interact along with students through your teachers. So this is a very good event. I hope you all utilize this event and make sure it as a grand success. I wish you all the best and I wish you a super success in your life. Thank you. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసి ఆ దిశగా పథకాలు అమలు చేస్తుందని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, తుని టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి అన్నారు. మెప్మా పీడీ అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మెప్మా యాప్ అవగాహన సదస్సు జరిగింది. అనంతరం తల్లికి వందనం కింద అకౌంట్లో నిధులు జమ చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మహిళలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేశు, మల్లా గణేషు, పరవాడ తాతబాబు, అద్దేపల్లి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మొబైల్లో లెక్కలు
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. మెప్మా పేదరిక నిర్మూలన సంస్థ అనే ద్వారా ఎంతోమంది డోక్రా మహిళలు ఇందులో ఉన్నారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని స్వయం ఉపాధితో వాళ్ళు నిలబడాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డోక్రా సంఘాలను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా ఏంటంటే చాలామంది డోక్రా సంఘాల వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు పొదుపు ఎంతవరకు ఉన్నది, ఎప్పుడెప్పుడు వేసింది, అలాగే లోన్ ఎప్పుడు తీసుకుంది, లోన్ ఎంతవరకు కట్టామన్నది, లోన్ ఎంతవరకు తీర్చామన్నది కూడా ఇవన్నీ కూడా తెలియాలంటే ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రతిసారి గ్రూపుల్లో మీటింగులు పెట్టుకొని ఎస్ఎల్ఎఫ్ ద్వారా టీఎల్ఎఫ్ ద్వారా ఇలా మీటింగులు పెట్టుకునేటప్పుడు వాళ్ళందరూ చర్చించుకుంటూ ఉంటారు. ఈసారి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి ఆలోచనతో MDML అంటే మన డబ్బులు మన లెక్కలు అనే ప్రోగ్రామ్ని ఒక యాప్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ ద్వారా మీ పొదుపు ఎంత ఉంది, మీ లోన్ ఎంతవరకు తీర్చారు, మళ్ళీ ఎప్పుడు మీకు లోన్ వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వినడం ద్వారా తెలుస్తుంది. చాలామంది ఇందులో డోక్రా సంఘాల్లో చదువుకునే వాళ్ళతో పాటు చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన దాని మీద ఆధారపడి ఉంటారు. ఆర్పీలైనా ఎవరైనా మేము డబ్బులు కట్టేసామని అంటే నమ్మేస్తారు. చూడడం, పొదుపు పుస్తకాలు చదవడం ఇవన్నీ కూడా వాళ్ళకి రావు. అలాంటి వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగం ఉంటుంది. నన్ను అడిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటిది ఒక మంచి చక్కటి యాప్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పినందుకు, ఒక చక్కటి ఆలోచన వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే అభినందిస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా అంటే నిశ్చయంగా నిర్భయంగా డోక్రా సంఘాల గురించి, ఆవిడ ఉన్న పొదుపు గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. చాలా సంతోషం. ఆ ప్రోగ్రామ్ అవేర్నెస్ కోసం ఈరోజు మరి కాకినాడ నుంచి పీడీ గారు వచ్చారు, అలాగే కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ, కార్యకర్తలందరూ, మహిళలందరూ కూడా రావడం జరిగింది. అందరికీ శుభసూచకం అనుకుంటున్నాను. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ MDML అనే యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా తల్లి పిల్లలకి, బిడ్డలకి అందరికీ కూడా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఓవైపు తొలి ఏకాదశి పర్వదినం, మరోవైపు శనివారం కావటంతో వాడపల్లికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. తెల్లవారుజాము నుంచే వాడపల్లి వెంకన్న దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. 7 వారాలు 7 ప్రదక్షిణల నోములు, వేలాది మంది భక్తులతో వాడవీధులు కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనాలు త్వరితగతిన జరిగేలా దగ్గరుండి ఆలయ పాలక మండలి అధికారులు పర్యవేక్షించారు. గోవింద నామస్మరణతో వాడపల్లి వెంకన్న దివ్యక్షేత్రం మారుమోగింది.
రావాలి. కేదారం కోసం సాధన నాగరాజు. ఉత్తరాయపాలెం వాసులు సత్య గారి ఎక్కడున్నా కూడా ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి సమాచార కేంద్రం దగ్గర రావాలండి. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత వరకు ఆర్టీసీ ప్రైవేటు పరం అవ్వదని, ఇది అపోహ మాత్రమేనని, కొన్ని విభాగాల్లో మాత్రమే పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు ఇవ్వటం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖ సింహపురి కాలనీలో ఉన్న ఆర్టీసీ స్థలంలో ఈ బస్ డిపో, పవర్ రూమ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయని, విశాఖకు 100 బస్సులు కేటాయించామని అన్నారు. విశాఖ కేటాయించిన 100 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ఆధునిక పవర్ రూమ్ సిద్ధంగా ఉందని, దీంతో పాటు సబ్ స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలు వేగంగా పనులు జరుగుతున్నాయని, మరో 2-3 నెలల్లో ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి విజయ్ గీత, విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర రవాణా సంస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీలో కొత్త శకం మొదలవుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే పిఎంఈ బస్ కింద ఇప్పటికే 1050 టెండర్లకు పిలిచడం, అవి కూడా ఒక్కొక్క కేంద్రానికి ఇన్ని బస్సులను కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతా ఈ బస్సులపైన, ఎలక్ట్రిసిటీ మీద నడిచే వాహనాలపైనే దృష్టి సాధించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో వచ్చే బస్సులన్నీ ఎలక్ట్రిక్తో నడిచే బస్సులు రావాలని చెప్పడం, దానిలో భాగంగానే ఈ 1.5 సంవత్సరంలో జరిగిన కృషి వల్లే ఈరోజు ఇక్కడ ఈ డిపోలో కూడా ఛార్జింగ్ యూనిట్స్ స్థాపించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక 14 మొదటి విడతలో స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా వైజాగ్ సిటీలో ఇప్పటికే 2, సింహాచలం అలాగే గాజువాకలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే 10 కోట్ల రూపాయలతో ఒకేసారి 16 బస్సులు ఛార్జ్ చేసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము. దానికి తగ్గట్టు ఇక్కడ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే పెద్ద పట్టణమైన వైజాగ్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉండే కనెక్టివిటీని, రోడ్ ట్రాన్స్పోర్ట్ని మెరుగుపరిచే విధంగా ఈరోజు ఇక్కడ 100 బస్సులు నడిపేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ప్రయాణికునికి సిటీలో నుంచి, అన్ని ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ఏదైతే ఈవీ బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు నడిపేదానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ట్రయల్ రన్ కూడా అయిపోయింది. అదేవిధంగా అన్ని సిటీలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి అలాగే వైజాగ్ పట్టణాల మధ్య కూడా ఒక్కో డిపోకి సంబంధించి 50 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేదానికి కూడా చర్యలు తీసుకున్నాం. దీంట్లో కొత్త విశేషం ఏమంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కూడా మీ అందరికీ అర్థమవుతోంది. కాబట్టి ఈ సంవత్సరం మనం చూసాము, ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత, పెట్రోల్ కొరత వల్ల రేపు రాబోయే కాలంలో లేవనెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసేదానికి ఇది ఒక ముందడుగుగా చెప్పదలుచుకోవచ్చు. సార్, ముఖ్యంగా ప్రతి ఒక్క మీటింగ్లో ఒకటే చెప్తున్నామండి, ఎప్పటికీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు సంబంధించిన కొన్ని విభాగాల్లో మాత్రమే పీపీపీ మోడ్లో
ఇక్కడికి బస్సులు తీసుకున్నా ఇక్కడ ఆస్తులను డెవలప్ చేసినా కూడా పీపీపీ మోడ్లో డెవలప్ చేస్తున్నామే తప్పక ఎక్కడ ప్రైవేట్ పరం చేయడం లేదు. ఎలక్ట్రికల్ బస్సుల విషయానికి వస్తే ముందు ఏ విధంగా హైర్ బస్సులను పెట్టుకొని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నడిపించే వాళ్ళము, ఇప్పుడు కూడా ప్రైవేట్ ఆపరేటరుకు బస్సులు ఇవ్వడం జరిగింది. ఆ బస్సుల్లో కండక్టర్ వచ్చి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన వాడు ఉంటాడు, డ్రైవర్ వచ్చి ఆపరేటర్కి సంబంధించిన వాడు ఉంటాడు. ఇంకా నాయకులకు కూడా నిన్న మీటింగ్లో కూడా నేను ఒకటే చెప్పాను, మాకు అలాంటి ఉద్దేశం ఉంటే ఇప్పుడు 500 సిఎన్జితో నడిచే బస్సుల్లో ఈ మంత్ లాస్ట్ టెండర్కి పిలుస్తున్నాం. ఎందుకు పిలుస్తాము? ఇవన్నీ అపోహలే తప్పక ఎక్కడా లేదండి. ఇక్కడ ఉన్న కార్మికుని యొక్క భద్రత, అలాగే ఈ సంస్థ యొక్క ఆస్తులు కాపాడుకుండే లక్ష్యం మీద ప్రభుత్వం పనిచేస్తుంది తప్పక ఎప్పుడు ఇలాంటి చర్యలు అయితే తీసుకోవాలి. తొలి ఏకాదశి సందర్భంగా సబ్బవరం మండలం గొర్లివానిపాలెం గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త గొర్లి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ మహోత్సవంలో వందలాది మంది మహిళలు 1000 ఘటాలతో పరమేశ్వరునికి జలాభిషేకం నిర్వహించారు. ఓం నమశివాయ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం భక్తి రసంలో మునిగిపోయింది. గత 49 ఏళ్లుగా ఆషాఢ తొలి ఏకాదశి రోజున ఈ సహస్ర ఘటాభిషేకాన్ని గ్రామస్తులు భక్తుల సహకారంతో నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త గొర్లి అచ్చెన్నాయుడు, ప్రధాన అర్చకులు విఎన్ మూర్తి, రేజటి శేఖర్ శర్మ తెలిపారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో గొర్లి ఉమామహేశ్వరరావు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు, కలియుగంలో ఐశ్వర్యాన్నిచ్చే ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమాన్ని నేటికి 49 సంవత్సరాలు పాటుగా ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఈ గొర్లివానిపాలెం గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతున్నది. అది కూడా గ్రామంలో ఉండే మహిళమ్మ తల్లులు, భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా బిందులతో నీళ్లు తీసుకొచ్చి 1000 బిందులతో అభిషేక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం జరుగుతున్నది. అలాగే ఈ సంవత్సరం కూడా జరిపించడం మనకి మహర్భాగ్యం, పరమేశ్వరుడి దయ వల్ల. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఇవాళ ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ రోజు నుంచి కూడా చాతుర్మాస దీక్ష ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమం ఉదయం విఘ్నేశ్వర పూజలతో ప్రారంభించుకొని అలాగే బ్రహ్మ అరుణ కలశ ఆవాహన చేసి అలాగే భక్తుల యొక్క గోత్రనామాలతో ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేక కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతున్నది. దేనికంటే ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రము, దేశము, గ్రామము అలాగే ప్రతి ఒక్కరూ కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోవ దేవస్థానంలో అభివృద్ధి పరుగులు, 90 లక్షలతో చేపట్టే పనులకు యనమల దివ్య శంకుస్థాపన. కాకినాడ జిల్లాలో కేరళ మంత్రి పర్యటన, పెద్దాపురం లలిత ఇండస్ట్రీస్ సందర్శన. విశాఖలో ఆర్టీసీ డిపో పవర్ రూమును ప్రారంభించిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆర్టీసీని ప్రైవేటు పరం చేయమని స్పష్టీకరణ. తునిలో మెప్మాయాపై అవగాహన, ప్రభుత్వాధినేతలకు క్షీరాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.